వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ సిఐ నాగరాజును పోలీసులు విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కస్టడీలో విచారణ సమయంపై ఇరుపక్షాలు కూడా వాదనలు వినిపించాయి. జైలు నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని నాగరాజు తరపు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఉత్తర్వులో సమయ పరిమితి లేదని ప్రభుత్వ న్యాయవాది అభిప్రాయపడ్డారు. జైలు రూల్స్ ప్రకారమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహిస్తామని సిట్ కోర్టుకు తెలిపింది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత నాగరాజును సిట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఉంచుతామని వెల్లడించింది. నాగరాజు భద్రతపై హామీ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. అయితే కస్టడీ పూర్తయిన తర్వాత వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం తిరిగి కోర్టులో హాజరుపరుస్తామని సిట్ న్యాయవాది వివరించారు. అయితే ఈ వ్యవహారంపై కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠకరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయవాడ నుంచి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఒకవైపు చూస్తే కనుక సాయి కృష్ణని తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సిట్ ఆల్రెడీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది, ఫిల్ వేసింది. అయితే ఆల్రెడీ దానికి అనుమతి కూడా వచ్చింది. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ జరపాలి అని చెప్పి అటు నాగరాజుకు తరపునటువంటి న్యాయవాది కోరడం పైన ఏమైనా అభ్యంతరాలు వస్తున్నాయా? ప్రస్తుతానికైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సెన్సేషన్ సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంక గాదే సాయి కృష్ణ లాకప్ కేసు తీసుకుంటే ఒక రోజు రోజుకి కొత్త పుంతలతో కొత్తగా కాకుండా కొత్త కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయని మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే A1 ముద్దాయిగా ఉన్నటువంటి మా సస్పెండెడ్ సిఐ నాగరాజు ప్రస్తుతానికైతే రాజమండ్రి రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. తనకి ఏదైతే కస్టడీ కోర్టు ఇప్పటికే సిట్ అయితే న్యాయస్థానాన్ని సంప్రదించడం చూస్తాను. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దాదాపుగా 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే మనం చూస్తాను. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటివరకు నిన్నటి వరకు కూడా ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్స్ కాపీలు ఇక పోలీసు సిట్ బృందానికి అందకపోవడం వల్ల ఈ 2 రోజుల నుంచి కూడా జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి అందిన నేపథ్యంలోనే రాజమండ్రి నుంచి నాగరాజుని విజయవాడకి తరలించినట్టు చూస్తాను. తరలించిన వెంటనే విజయవాడ కోర్టులో అయితే తను ఆధారపరచాలి. ఏదైతే చట్ట ప్రకారము ముందు సబ్ జైలు నుంచి తీసుకొచ్చి న్యాయస్థానం ఆధారపరిచి న్యాయస్థానం తర్వాత జనరల్ హాస్పిటల్ ఇట్లా ఏదైతే ప్రక్రియ ఉంటుందో న్యాయ ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియ ప్రకారంగా మాత్రం ఇప్పటివరకు కార్యక్రమాలన్నీ చేరిన తర్వాత సిట్ అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కూడా నాగరాజును అయితే విచారిస్తున్నట్లయితే విచారణతో పాటు కీలకమైన ప్రశ్నలు సంధిస్తున్నట్లు కూడా మనకైతే అందుతున్న సమాచారం అవుతుంది. కానీ ఒక కొసమెరుపు ఏంటంటే ఈ రోజు ఉదయం విజయవాడలో కోర్టులో జరిగినటువంటి వాదనలు చాలా ఆసక్తికరమైన వాదనలు అయితే చోటు చేసుకున్నాయి ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే నాగరాజుకు సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే నాగరాజుని విచారించాలి, తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఇప్పటికే వ్యక్తం చేసిన నేపథ్యం తనకు భద్రతా ఏర్పాట్లు ఖచ్చితంగా ఉండాలి, ఇలా పలు ప్రశ్నలు అయితే సంధించడం అయితే న్యాయస్థానంలో చూస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో సిట్టుకు సంబంధించిన న్యాయవాదులు కూడా ప్రధానంగా ఒకటే చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఎక్కడ కూడా సమయ పాలన ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అని పోలీసు సిట్టుకు సంబంధించిన ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి న్యాయవాదులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నాగరాజు తరపు న్యాయవాదులు కూడా చెప్పారు, సమయం ఎక్కడ ఇది లేకపోయినా కూడా ఏదైతే వీరికి ఉదయం 10 కానీ సాయంత్రం 5 వరకు మాత్రమే అక్కడ విచారణ చేయాలని వారు గట్టిగా పట్టుబట్టడంతో కూడా అప్పుడు సిట్టు న్యాయవాది అయితే ఉదయం అంటే కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సమయం పాలన ఉందో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే మేము కూడా విచారిస్తామని న్యాయస్థానం ముందు కూడా ఒప్పుకోవడం అనేది చూస్తాను. ఈ నేపథ్యంలో 5 తర్వాత ఏదైతే సిట్ కార్యాలయంలో ఒక ప్రత్యేకంగా కేటాయించినటువంటి గదిలో నాగరాజుని ఉంచుతాము, తనకు ఎటువంటి ప్రాణహాని కానీ అన్ని లేకుండా భద్రతా చర్యలు తీసుకుంటా ఉంటూ న్యాయస్థానానికి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మధ్యాహ్నం నుంచి కూడా నాగరాజుని తీసుకొచ్చినటువంటి సిట్ అధికారులు అయితే చాలా కీలకమైన ప్రశ్నలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎలా తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, గాదే సాయి కృష్ణాన్ని తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, అసలు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఏమేమి ప్రశ్నలు అడిగారు, అసలు అతను ఎందుకు కొట్టాల్సి వచ్చింది,
ఎవరెవరు కొట్టారు, తను ఎలా మరణించాడు, ఆ మరణించిన తర్వాత తన యొక్క డెడ్ బాడీని ఎక్కడ ఖననం చేశారు, అలాగే ఈ రకమైనటువంటి ప్రశ్నలతో అయితే నాగరాజుని సంధిస్తున్నట్లయితే ప్రధానంగా అర్థమవుతుంది. దీనికి ముఖ్యమైనవి ఎందుకంటే నాగరాజు ఇంతవరకు కూడా నోరు తరగకపోవటం ఈ కేసులో మనం చూస్తాను ప్రధాన ముద్దాయిగా ఉండటం. దాంతో పాటు ఏదైతే సిట్ అధికారులు మన రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని పదాలు అయితే రాయటం చూస్తాను. ఏదైతే గాదే సాయికృష్ణ మరణానికి గల కారణాలు లాకప్ డెత్ అంటం కూడా నిర్ధారించడము, దానికి సంబంధించినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సాక్ష్యాలు అన్ని కూడా పొందుపరిచి కూడా న్యాయస్థానం ముందు ఉంచటము, నాగరాజ కర్త కర్మ క్రియ తీసుకొచ్చి గాదే సాయికృష్ణ తల్లిదండ్రులు కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం, ఇట్లా నాగరాజ దీనికి అన్నిటికీ కర్త అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ నేపథ్యంలో ఈరోజు శిక్షా అధికారులంతా కూడా విచారణ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఏం చెప్తాడు నాగరాజు అనే విషయాలపైన చాలా ఉత్కంఠంగా అయితే మనకి ఎదురు చూడొచ్చు. ఎస్, అంటే ఇక్కడ సాయి కృష్ణతో పాటు ఇతర కానిస్టేబుల్లను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకు సంబంధించి ఏమైనా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా వారిని కూడా ఏదైతే కస్టడీకి అంటే నాగరాజు కస్టడీ పిటిషన్ తర్వాత ఇద్దరు ప్రధానంగా ఈ యొక్క కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కానిస్టేబుల్ అశోక్ అండ్ నాని. ఈ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా నిరంతరము సిఐ నాగరాజుకి నిరంతరం నమ్మిన బంటిగా ఉండటం, బయట సెటిల్మెంట్ చేయడం కారణించి ఏ వ్యవహారం అన్నా కూడా వీళ్ళు ఎవరిని లెక్క చేయకుండా కేవలం నాగరాజుపై రిపోర్ట్ చేస్తూ ఈ స్టేషన్ లో మొత్తం కూడా వ్యవహారాలన్నీ కూడా నడిపేది వీళ్ళే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే మనం నడుస్తుంది. దాంతో పాటు వీరిపైన కూడా చాలా మంది ఏదైతే గతంలో సూసైడ్ చేసుకుని నోట్లో సూసైడ్ వీడియో పెట్టి చనిపోయినటువంటి క్రాంతి అని పేరుకోకు క్రాంతి కూడా ఈ యొక్క వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పిన పరిస్థితితో మనం చూస్తాం. దాంతో పాటు స్టేషన్ లో ఉన్నటువంటి కొంతమంది సహచరులు కూడా వీళ్ళిద్దరి యొక్క పాత్ర పైన కూడా అటువంటి కీలక అనుమానాలు, అంటే నాగరాజు చెప్తే ఏ పనైనా వీళ్ళు చేసేస్తారు, ఎంత దూరమైనా వెళతారు అని చెప్పేసి కూడా వీరిపైనటువంటి ఒక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని కూడా విచారణకైతే త్వరలో విచారణకి కస్టడీకి తీసుకుంటారని కూడా మనకైతే సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ముందు అసలు ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన నాగరాజు సిఎస్ నాగరాజు నుంచి ప్రధానంగా రాబట్టేటటువంటి ఇక ప్రశ్నలు ఇప్పటికే తయారు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది చాలా సీరియస్ గా అంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విజయవాడ పోలీసుల యొక్క పరువు ప్రతిష్టలకు సంబంధించిన కేసుగా కూడా ఈ కోణంలో అయితే చూస్తున్నారు. చాలా పోలీసుల యొక్క ఒక ఇమేజ్ డ్యామేజ్ అవటం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క కేసు పెద్ద తలకాయనొప్పిగా మారటం వల్ల దాన్ని సీరియస్ గా తీసుకుని ఇది ఛాలెంజ్ గా సిట్ అధికారులు తీసుకునే కాబట్టి చాలా త్వరగతిన ఈ యొక్క కేసుని పూర్తి చేయాలి, ఆ ముద్దాయిలకి న్యాయం జరగాలి, ఏదైతే చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ న్యాయం జరగాలి, ఇందులో ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా కూడా మేము విచారణ చేపడుతున్నాం అంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే ఒకవైపు నాగరాజు కూడా పదే ఈ అసలు సాయి కృష్ణ చనిపోయిన విషయం ఎవరికీ తెలీదు, సాయి కృష్ణ డెడ్ బాడీని కాల్చడం కానీ డెడ్ బాడీని తరలించినట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవు, నన్ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు అని చెప్పి పదే ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారుల విచారణలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరోవైపు సీసీటీవీ కెమెరాలకు సంబంధించి ఆల్రెడీ వాటిని విజువల్స్ రికవరీ చేసే ప్రయత్నాలు ఏమైనా చేశారా అధికారులు అక్కడ? ప్రధానంగా ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి ఏదైతే సీసీ కెమెరా ప్రధానమైన ఆధారం, ఆ ఆధారాన్ని మొత్తాన్ని కూడా ఒక సంవత్సర కాలం ఉన్న డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసి 2 రోజుల డేటాని దాంట్లో ఉంచడంతో పాటు ఏదైతే ఎక్కడైతే ఈ డెడ్ బాడీని ఖననం చేశారనే ఒక అనుమానంతో పోలీసులు అంతా కూడా ఆదిశ కూడా విచారించడం, అక్కడ ఉన్న కొంత బూడిదని కూడా కలెక్ట్ చేసుకోవడం, మొత్తం ఓవరాల్ మొత్తం చేస్తానే ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఏదైతే సీసీ కెమెరా బ్యాకప్ సంబంధించి కానీ మొత్తం దాన్ని కూడా కొంచెం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీతో పాటు కొన్ని ఎక్స్పర్ట్స్ అంటే రికవరీ చేసేది ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని కూడా పిలిపించి ఆ విజువల్స్ అన్ని కూడా మళ్ళీ రికవరీ చేసేటటువంటి కూడా ఆ దిశగా కూడా సిట్ అధికారులు అయితే చేస్తున్న ప్రయత్నం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఏదైతే ప్రధానంగా అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీ ఇప్పటి వరకు లేకుండా చేయటం వల్ల మాత్రమే ఈ కేసు ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ డెడ్ బాడీని కనిపించకుండా చేయటం వల్ల ఈ కేసు ప్రస్తుతానికి హత్య కేసుగా కాకుండా కేవలం ఒక మిస్సింగ్ కేసుగా మాత్రమే పరిగణించబడుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ.